Hello everyone, Andariki Namaskaram andi. So this is Mrs. M. Pallavi from Dream Spoken English. So ee roju ee video lo nenu cheppalanukuntundi enti ante చాలా మందికి ఒక డౌట్ ఉంటుందండి. అంటే ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేయాలి అనుకునే ప్రతి ఆస్పిరెంట్ కి కూడా బెటర్ గైడెన్స్ అనేది ఇప్పుడు ప్రాపర్ గా దొరకట్లేదు బయటన. ఓకేనా? సో ఏంటి అంటే ఈ వీడియో ద్వారా మీరు అసలు ఎలాంటి ఏరియాస్ లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే గజం కేవలం 4500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. మీరు అంత పర్ఫెక్ట్ గా ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడగలరు అనేది నేను చెప్పబోతున్నాను. సో మీరు ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేయాలి, ఒక కంపెనీలో ఇంగ్లీష్ లో మాట్లాడుతూ సస్టైన్ అవ్వాలి, ఒక జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. సో ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఏమైనప్పటికీ కూడా మనకి సొల్యూషన్ అనేది ఒకటేనండి, ఇంగ్లీష్ లో మాట్లాడటం. సో ఇంగ్లీష్ లో కమ్యూనికేషన్ అనేది డెవలప్ చేసుకోవడం. సో ఇది ఎన్ని ఏరియాస్ లో మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీరు అంత పర్ఫెక్ట్ అవుతారు. ఓకే, సో బేసికల్ గా మనకి బేసిక్ లెవెల్లో మనం ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడొచ్చండి. దానికి అడ్వాన్స్డ్ లెవెల్ ట్రైనింగ్ అనేది అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కమ్యూనికేట్ చేయడం వస్తే మనం దాన్ని డిఫరెంట్ వేస్ లో మనకి అనుకూలంగా ప్రెజెంట్ చేసుకోవచ్చు. సో ఆ ప్రెజెంటేషన్ స్కిల్స్ వల్ల మనకి ఇంప్రూవ్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో మనకి ఎవరైనా ఏ రిక్వైర్మెంట్ అయినా లేకపోతే ఏ పర్పస్ అయినా సరే ఇంగ్లీష్ నేర్చుకోవడంలో మనం దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి 7 డిఫరెంట్ సబ్జెక్ట్ నీడ్స్ అనేవి ఉన్నాయండి. ఓకేనా? సో 7 డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ అనేవి మనకు ఉన్నాయి. సో ఆ 7 డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ని కనుక ఎవరైనా ఫుల్ఫిల్ చేయగలిగితే డెఫినెట్ గా వాళ్ళు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడగలుగుతారు. ఓకే, సో వీటితో పాటుగా అంటే మీరు నేర్చుకునేది చెప్తున్నానండి నేను. సో నేర్చుకున్న తర్వాత అలా వదిలేస్తే కుదరదు కదా. సో మనకి ఇప్పుడు తెలుగులో మనం ఇంత పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నామంటే ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్. దానికి ఉన్న సర్టెన్ బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనకి తెలియాలి. సో అలాంటప్పుడు మాత్రమే మనం క్లియర్ గా మాట్లాడగలుగుతాం. అలాగే మనం మాట్లాడింది ఒక నేటివ్ స్పీకర్, ఆ పర్టికులర్ లాంగ్వేజ్ లో ఉన్న నేటివ్ స్పీకర్ కి కూడా క్లియర్ గా అర్థమవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ కి వచ్చేసరికి మనకి గ్రామర్ అనేది ఇంగ్లీష్ లో చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో గ్రామర్ లేకుండా మాట్లాడతాము అనేది కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే అది ఇంప్రాపర్ గా ఇంప్రొఫెషనల్ గా ఉంటుంది. సో గ్రామర్ నేర్చుకోవాలి, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ వీ నీడ్ టు లెర్న్ సమ్ అడ్వాన్స్డ్ గ్రామర్ సో దట్ వీ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వెరీ ఫ్లూయెంట్లీ. సో అడ్వాన్స్డ్ గ్రామర్ తీసుకుంటేనే ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడతాం అనేది ఏం లేదండి. బేసిక్ గ్రామర్ అనేది మినిమం రిక్వైర్మెంట్ అనమాట. సో బేసిక్ గ్రామటికల్ రూల్స్ అనేవి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో సెంటెన్స్ ఫార్మేషన్స్ అవనివ్వండి, ఏదైనా సరే మనం బెటర్ యాక్యురసీతో బెటర్ పర్ఫెక్షన్ తో ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలి అంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ మీరు ఫుల్ఫిల్ చేయాల్సింది బేసిక్ గ్రామర్. ఓకే, సెకండ్ వన్ రైట్ ప్రొనౌన్సియేషన్. సో మీరు ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే నవ్ డేస్ వేర్ ఎవర్ యూ గో, వేర్ ఎవర్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, everyone observes how you speak than what you speak. సో మీరు ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఒక జాబ్ ఇంటర్వ్యూ అవనివ్వండి, ఒక కంపెనీలో మాట్లాడడం అవనివ్వండి, ఒక ప్రాజెక్ట్ ప్రెజెంట్ చేయడం అవనివ్వండి, ఇన్స్టిట్యూట్స్ లో, కాలేజెస్ లో, బయట ఎక్కడైనా సరే ఇంగ్లీష్ లో మాట్లాడితే మీరు మాట్లాడగానే అవతల వ్యక్తి మొట్టమొదటిగా అబ్జర్వ్ చేసేది మీలో ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ఇంగ్లీష్ లో మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్వరు కూడా ఏం మాట్లాడుతున్నారు అనేది అంత క్లియర్ గా వినరండి. బట్ పర్ఫెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్, ఐ డోంట్ సే ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. బట్ దాంతో పాటుగా మీరు ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ద వే ఆఫ్ స్పీకింగ్ ఎలా ఉంది అనేది కూడా ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుంది. సో ఆ వే ఆఫ్ స్పీకింగ్ లో ది ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు రైట్ ప్రొనౌన్సియేషన్. సో ప్రొనౌన్సియేషన్ ఏరియాలో చాలా ఎక్కువగా అటెన్షన్ పే చేయాలి, కాన్సన్ట్రేషన్ పే చేయాలి. దాన్ని బాగా ఆ ఏరియాలో మనం పర్ఫెక్ట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ is all about framing sentences with right word placements and word arrangements. సో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మందికి ప్రాబ్లం ఉంటుందండి. చాలా మంది చెప్తారు, మేడం నాకు ఎవరైనా ఇంగ్లీష్ లో మాట్లాడితే నేను అర్థం చేసుకోగలుగుతాను బట్ రెస్పాండ్ కాలేను. ఎందుకు రెస్పాండ్ కాలేకపోతున్నారు అంటే సెంటెన్స్ ఫార్మేషన్ అనేది నేను పర్ఫెక్ట్ గా చేయలేనండి. సో సెంటెన్స్ ఫార్మేషన్ అంటే చాలా మంది టెన్సెస్ లో స్ట్రక్చర్స్ నేర్చుకుంటే మాట్లాడగలం అనుకుంటారండి. సో అది కంప్లీట్లీ రాంగ్ అండి. స్ట్రక్చర్ ఒక్కటే కాదండి, మనం దాన్ని ఏ సందర్భంలో ఏ ఫామ్ చేయాలి, ఏ సెంటెన్స్ ని ఏ విధంగా ఫామ్ చేయాలి అనేది మనకి చాలా క్లియర్ గా వచ్చి ఉండాలి. సో అప్పుడే కరెక్ట్ గా మనం ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే అనుకుంటున్నామో అది
అవతల వ్యక్తి క్లియర్ గా కన్వే చేయగలుగుతాం. సో ఫ్రేమింగ్ సెంటెన్సెస్ విత్ రైట్ వర్డ్ ప్లేస్మెంట్స్ అండ్ రైట్ వర్డ్ అరేంజ్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వర్డ్ ప్లేస్మెంట్ దగ్గర నుంచి దాని అరేంజ్మెంట్ వరకు మీరు పర్ఫెక్ట్ గా అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ చేస్తేనే ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది అవతల వ్యక్తికి కరెక్ట్ గా కన్వే అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం నేర్చుకోగలిగితే మీరు రెస్పాండ్ అవ్వడం అనేది స్టార్ట్ చేస్తారు. ఓకే, next fourth one is all about vocabulary. So vocabulary development is also very much important. Generally ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అంటే most of the people have this problem of getting in shortage of words while speaking. So ఎప్పుడైనా సరే మనం మాట్లాడుతున్నప్పుడు మనం వర్డ్స్ వెతుక్కుంటూ ఉంటాం. See, even me, when I speak for almost 2 to 3 hours continuously in English language, I generally go in shortage of words. So to avoid this shortage of words while speaking, we need to develop our vocabulary in a day-to-day process. So day-to-day process లో మనం ఈ vocabularyని different tips and suggestions తీసుకుంటూ మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ day-to-day process కనుక మనం కరెక్ట్ గా చేయగలిగినట్లయితే మనకి వొకాబులరీ డెవలప్మెంట్ అనేది హైలో ఉంటుంది. సో ఎప్పుడైతే వొకాబులరీ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుందో వర్డ్స్ కి తనుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ మన వొకాబులరీ కనుక అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్నట్లయితే, అంటే మనం రెగ్యులర్ గా యూజ్ చేసే వర్డ్స్ కాకుండా కొత్త పదాలు ఏమైనా నేర్చుకోగలిగి అలా కూడా మనం డెవలప్ అవ్వగలిగితే మన ఫ్లూయెన్సీ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో పర్టికులర్లీ. ఓకే, సో కమింగ్ అప్ టు ది ఫిఫ్త్ అండ్ సిక్స్త్ వన్. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ రిక్వైర్మెంట్స్కి వచ్చేసరికండి వాయిస్ మాడ్యులేషన్ అండ్ వాయిస్ క్లారిటీ. సో మీరు చాలా మందిని ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, బేసికలీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో పర్ఫెక్షన్ లేకపోతే వాళ్ళ వాయిస్ లో కూడా క్లారిటీ మెయింటెనెన్స్ అనేది ఉండదండి. సో వాళ్ళు దాన్ని మేనేజ్ చేస్తున్నారు అని అర్థం. సో ఎవరికైనా ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు కానీ ఒక మాదిరిగా వచ్చిన వాళ్ళు కానీ మీరు మేనేజ్ చేస్తే ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. సో అట్లా మనం ఎవ్వరికి కూడా ఐడెంటిఫై కావద్దు. సో అట్లా కాకూడదు అంటే మనం ఏం చేయాలి, మనం మన యొక్క యాక్సెంట్ దగ్గర నుంచి, అంటే మన వే ఆఫ్ స్పీకింగ్ దగ్గర నుంచి దాన్ని పిచ్ మాడ్యులేట్ చేసుకునే వరకు. ఓకేనా, సో మనం ఎక్కడ ఏ విధంగా ఎంత పిచ్ లో మాట్లాడాలి, పిచ్ మెయింటెనెన్స్ ఎలా ఉండాలి, ఆ క్లారిటీ ఎలా ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు తనుకుంటే ఖచ్చితంగా గ్రామటికల్ మిస్టేక్స్ వచ్చినా సరే అది ఇంప్రాపర్ గా ఉన్నట్టే, ఇంపర్ఫెక్ట్ గా ఉన్నట్టే. సో అలాంటప్పుడు ఏమవుతుందండి, క్లారిటీ మెయింటెనెన్స్ తగ్గుతుంది. క్లారిటీ మెయింటెనెన్స్ మనకి తగ్గింది అని మనకి ఎప్పుడైతే తెలుస్తుందో వాయిస్ లో, మనం దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని తగ్గించుకున్నట్లు లెక్క. సో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే తగ్గుతుందో ప్రెజెంటేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. సో ప్రెజెంటేషన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతే మన మీద అవతల వ్యక్తికి ఉన్న కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. సో కమ్యూనికేషన్ లో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బి వెరీ కాన్ఫిడెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనమాట. సో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని డిక్రీజ్ చేసేదల్లా మెయిన్లీ మనం పర్ఫెక్ట్ గా ఉన్నామా లేదా అని ఒక డౌట్. ఓకేనా, సో ఆ డౌట్ ని మనం ఎంత తొందరగా క్లారిఫై చేసుకుంటే, దానికోసం మనం ఎంత నేర్చుకోగలిగితే, ఎంత దాని మీద మనం ఒక టైం అనేది స్పేర్ చేయగలిగితే అంత తొందరగా మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇన్నర్ గా బిల్డ్ అవుతుంది. సో వన్స్ అది బిల్డ్ అయిన తర్వాత మనం హ్యాపీగా ఈజీగా పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేస్తాం దేన్నైనా సరే. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది 6 సబ్జెక్ట్ నీడ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ బేసికలీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లూయెంట్లీ. ఓకే, కమింగ్ అప్ టు ద 7th వన్, ఇట్స్ ఆల్ అబౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆల్రెడీ చెప్పాను కదండి. సో వాట్ ఐ బేసికలీ generally believe is like, if a person is really perfect with all the above 6 things, with all the above 6 subject needs which I told you earlier just now, that person would be obviously perfect with the 7th one, that is self-confidence. It is going to be built up in that particular person automatically. You need not worry about it anamata. So aa vidhanga develop అయిపోతుంది. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు సరిగా పాడడం రాదు కాబట్టి నాకు ఆ భయం ఉంటుంది, ఆటోమేటిక్ గా ఆ హెసిటేషన్ అనేది వస్తుంది. సో నేను అంత ప్రాపర్ గా ప్రెజెంట్ చేయలేను ఇంగ్లీష్ లో, అంత పాడడంలో అంత ప్రాపర్ గా నేను పాడేయలేను, అంత పర్ఫెక్ట్ గా పిచ్ అది నేను చెక్ చేసేసుకోలేను. కానీ ఎప్పుడైతే నేను పర్ఫెక్ట్ గా ఉన్నానని తెలుస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను ఇంగ్లీష్ లో మాట్లాడడం నా వరకు ఓకే, నేను కూడా అంత పర్ఫెక్ట్ అని ఎప్పుడూ చెప్పనండి. సి నో వన్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్, బట్ ఎవ్రీ వన్ ఆర్ ఇన్ అ లెర్నింగ్ ప్రాసెస్. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్ లో ఉంటారు అంతే. ఆ డిఫరెన్సియేషన్ లో చూసుకున్నా సరే నాకు వచ్చినంత వరకు నేను పర్ఫెక్ట్ గా కాన్ఫిడెంట్ గా ప్రెజెంట్ చేస్తాను. ఎక్కడైతే నాకు రాదు అన్న డౌట్ వస్తుందో, కరెక్టో కాదు అన్న డౌట్ వస్తుందో, అప్పుడు నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతే ప్రెజెంటేషన్ లో ప్రాబ్లం వస్తుంది. సో ఈ హెసిటేషన్ ని మనం స్కోప్ అప్ చేయాలి, ఈ హెసిటేషన్ ని ఓవర్కమ్ చేయాలి, ఈ ప్రెజెంటేషన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి, ఫియర్ ని అవాయిడ్ చేయాలి అనుకుంటే
మనం ఈ ఆల్ 6 సబ్జెక్ట్ నీడ్స్ లో పర్ఫెక్ట్ గా ఉండాలండి. సో దిస్ ఇస్ ఓన్లీ వన్ ఆఫ్ మై బెస్ట్ సజెషన్ అండ్ అడ్వైస్ టు ద పీపుల్ who wants to develop the communication well better in English language. Okay, so ఇప్పుడు మీకు నేను చెప్పాను కదండి 6 areas, 7th area మనకు ఆటోమేటిక్ గా బిల్డ్ అవుతుందండి. బట్ ఈ 6 areas లో మనం చాలా కాన్సన్ట్రేట్ చేయాలి, చాలా వర్కౌట్ చేయాలి. ఓకేనా? సో ఇవి పక్కన పెడితే ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మనం ఒక ప్యాటర్న్ ఫాలో అయితే చాలా బెటర్ అండి. సో మనం డిఫరెంట్ మోడ్స్ లోని కూడా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కమ్యూనికేట్ చేయొచ్చు. సో వర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది. సో లాంగ్వేజ్ అనేది జనరల్ గా మనం వర్బల్ కమ్యూనికేషన్ లో ఎక్కువగా యూజ్ చేస్తాం. సో అందులో వచ్చేసరికి ఫస్ట్ లిజనింగ్, అంటే మనం LRWS ప్యాటర్న్ ని ఫాలో అవ్వగలిగితే, ఆ విధంగా ప్రాక్టీస్ చేయగలిగితే మనం అన్ని లెవెల్స్ లో కూడా కమ్యూనికేషన్ లో పర్ఫెక్ట్ గా ఉంటామండి. సో కమింగ్ టు లిజనింగ్ స్కిల్స్, LRWS అంటే లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ అన్నమాట. సో లిజనింగ్ స్కిల్స్ దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడైనా సరే మీరు ఇంగ్లీష్ లో ఎవరైనా మాట్లాడుతుండగా కానీ, లేదు మూవీస్ కానీ, సాంగ్స్ కానీ, లేకపోతే వీడియోస్ కానీ, ఏదైనా సరే మీరు వింటూ ఉంటే, లిజనింగ్ అంటే వినటం ద్వారా నేర్చుకోగలిగితే దాని అండర్స్టాండింగ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయండి. సో ఎవరైనా సరే ఇంగ్లీష్ లో ఎంత ఫ్లూయెంట్ గా, ఎంత స్టైలిష్ గా మాట్లాడినా మీకు ఆ ప్రొనౌన్సియేషన్ కానీ, ఆ యాక్సెంట్ కానీ హ్యాబిచుయేట్ అయిపోతుంది. సో దానికి మీరు అలవాటు పడిపోయినప్పుడు ఏమవుతుంది అంటే మీ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ అనేది డెవలప్ అవుతుంది. సో మనం ఎప్పుడైనా సరే ఏ లాంగ్వేజ్ లో అయినా మనం ఎంత చక్కగా అర్థం చేసుకుంటామో అంత చక్కగా రెస్పాండ్ అవ్వగలుగుతాం. సో లిజనింగ్ స్కిల్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ టు బి డెవలప్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది language communication. Coming to the second one, it's all about reading skills. సో రీడింగ్ స్కిల్స్ దగ్గరకు వచ్చేసరికి చాలా మంది ఏదో ఒక పారాగ్రాఫ్ ఇచ్చామనుకోండి కంటిన్యూస్ చదివేస్తారు. అంటే కంటిన్యూస్ చదవడం కాదండి స్కిల్ అంటే. మనం ఎక్కడ పంక్చుయేషన్ కి తగ్గట్టు ఆపాలి, ఎక్కడ పంక్చుయేషన్ కి తగ్గట్టు కంటిన్యూ చేయాలి, అవతల వ్యక్తి ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఎంత క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది ఇంపార్టెంట్. సో ఆ రీడింగ్ స్కిల్స్ అంటే వే ఆఫ్ రీడింగ్ మార్చాలి. అలాగే రీడింగ్ స్కిల్స్ ద్వారా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ కూడా అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో ఇక్కడ నా టిప్ ఏంటంటే రెగ్యులర్ గా ట్రై టు రీడ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్. సో దట్ ఈస్ very good, and that is the best thing which you can use to develop your communication in English language. So English newspaper is the one of the best suggestion to be followed for all the aspirants of English language. Okay, next coming to the third one, writing skills. So general ga meer edana videos watch chesinappudu kani lekapothe oka topic practice chesetappudu kani dani meeda oka certain activity ni meere create cheskoni practice cheyandi. So దీని వల్ల ఏమవుతుంది అంటే రిటర్న్ లో పంక్చుయేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో కొంతమంది మెయిల్ డ్రాఫ్ట్స్ చేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సెక్టర్ లో మీరు చూసుకుంటే రెగ్యులర్ గా మనం ఎక్కువగా మెయిల్స్ ని డ్రాఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం ఎవరు హెల్ప్ తీసుకోకుండా ఉండాలి అంటే మెయిల్ అనేది మనం అంత ప్రొఫెషనల్ గా డ్రాఫ్ట్ చేయగలగాలి అంటే మనకి బాడీ ఆఫ్ ద మెయిల్ అనేది పర్ఫెక్ట్ గా మనం డ్రాఫ్ట్ చేయగలగాలి. ఓన్లీ మనకి ఫార్మేషన్ అంటే ఇప్పుడు ఫార్మల్ లెటర్ ఎట్లా రాస్తామో మెయిల్ కూడా ఆల్మోస్ట్ అలానే రాస్తాం కాబట్టి అది ఓకే. బట్ బాడీ ఆఫ్ ద మెయిల్ ని మనం ప్రిపేర్ చేసేసరికి మనకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో ఆ ఇబ్బంది మనం ఎప్పుడు ఫీల్ కాకూడదు. సో అలాగా మనం ఫీల్ అవ్వకూడదు అనుకునేటప్పుడు రిటర్న్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో యాక్టివిటీస్ ద్వారా కానీ, లేదు ఏదైనా కొంత షార్ట్ స్టోరీస్ కానీ, కంపోజిషన్స్, కన్వర్జేషన్స్ ఇలాంటివి రాస్తూ, డైలాగ్ రైటింగ్ ఇలాంటివి రాస్తూ డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు స్పీకింగ్ స్కిల్స్. స్పీకింగ్ స్కిల్స్ జనరల్ గా మీరు టాపిక్ వైజ్ కానీ, లేకపోతే రెగ్యులర్ గా ఏదైనా ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్ మీద అకార్డింగ్ టు ద టైమింగ్ మాట్లాడడం. సో టాపిక్ ఎక్స్టెన్షన్, నరేషన్స్ కానీ, జామ్ సెషన్స్ మీన్స్ జస్ట్ మినిట్ సెషన్స్. సో దీస్ జస్ట్ మినిట్ సెషన్స్ హెల్ప్స్ యూ టు డెవలప్ యువర్ ఫ్లూయెన్సీ అండ్ స్పీడ్ in speaking in English language. Okay, so ee vidhanga jam sessions ante you need to speak on a particular given topic for a minute without a break. So దీని వల్ల మీకు స్పీడ్ గా మాట్లాడడం ఇంగ్లీష్ లో డెవలప్ అవుతుంది, అలానే ఫ్లూయెన్సీ కూడా డెవలప్ అవుతుంది. సో నరేషన్స్ లో టాపిక్ ఎక్స్టెన్షన్ ప్రాక్టీస్ చేయవచ్చు. నెక్స్ట్ కాన్వర్జేషన్స్, ఎవరితో అయినా సరే చిన్న చిన్న కాన్వర్జేషన్స్ మేక్ చేసుకోగలిగితే మీకు కమ్యూనికేషన్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే గ్రూప్ డిస్కషన్స్, గ్రూప్ డిబేట్స్ ఇంట్లో ఉన్నప్పుడు జనరలీ అరౌండ్ ద డైనింగ్ టేబుల్ ఆర్ వైల్ వాచింగ్ అ మూవీ యూ కెన్ జస్ట్ డెవలప్ సర్టెన్, యూ కెన్ జస్ట్ మేక్ దట్ అట్మాస్ఫియర్, యూ కెన్ జస్ట్ క్రియేట్ దట్ అట్మాస్ఫియర్ అండ్ ఒక టాపిక్ మీద జస్ట్ అట్లా గ్రూప్ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే మీకున్న అట్మాస్ఫియర్ లో యూజ్ చేసుకుంటూ ఒక టాపిక్ మీద డిస్కస్ చేయడం, ఒక టాపిక్ ని ఆర్గ్యూ చేయడం, డిబేట్ చేయడం. సో ఇలాంటివి చేయగలిగిస్తే ఏమవుతుందంటే కమాండ్ అనేది పెరుగుతుంది లాంగ్వేజ్ మీద. సో ఈ సజెషన్స్ అండ్ అడ్వైజెస్ మీకు యూజ్ అయితే మీరు ఇవన్నీ యూజ్ చేసుకుని డెవలప్ అవ్వగలిగితే మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఈజీగా అనే కంటే నేను పర్ఫెక్ట్ గా అని చెప్పొచ్చు. సో పర్ఫెక్ట్ గా, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేయడానికి ఇవన్నీ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి వీటి ద్వారా మీరు ఎక్కువగా దీన్ని డెవలప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.